హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కార్లు, బస్సులే కనిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవులతో సిటీ నుంచి ఊర్లకు వెళ్తున్నారు పబ్లిక్. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో సిటీలో ఉండేవారు పల్లెలకు వెళ్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు ఇవ్వడంతో అంతా కలిసి సొంత వాహనాలు, బస్సుల్లో వెళ్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా కూడా హైవేపై ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో వాహనాల రద్దీపై మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. పట్టణాన్ని వదిలిపెట్టి పల్లె వైపు వెళ్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ మొత్తం కూడా సగం ఖాళీ అవుతుంది. ఇక సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ సంక్రాంతి పండుగ స్పెషల్గా కూడా చేసుకుంటూ ఉంటారు. దాంతో పెద్ద ఎత్తున వాహనాల రద్దీ కూడా నేషనల్ హైవేల మీద ఉంది. ఇక బస్సులు అన్నీ కూడా ఫుల్ అయ్యి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజయవాడకి వెళ్ళి ఒక బస్సులో ఉన్నాం. ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఏపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నామండి. జనరల్గా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి అక్కడ మీకల్లా? మేము ఈ 3 days అన్ని బాధలు మర్చిపోయి అన్ని ఫ్యామిలీస్ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సో ఏమేమి ఉంటాయి స్పెషల్ అక్కడ, ఎట్లా చేస్తూ ఉంటారు? కోడి పందాలు, నాటుకోడి, ఇంకా పండగ అంటేనే నాటుకోడి కదా, కోడి పందాలు, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. ఈ 3 days అన్నీ వదిలేసుకొని హ్యాపీగా చేసుకుందామని వెళ్తున్నాం అందరం. జనరల్గా ఏపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తెలంగాణ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారా అక్కడ? అందరూ సంక్రాంతి వస్తే చాలు ఏపీ వాళ్ళకి మెసేజ్లు, కాల్స్, ఈ ఫెస్టివల్కి మీరు ఇంటికి పిలవరా అని అడుగుతూనే ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ అందరికి కూడా వీలైనంత వరకు మ్యాక్సిమం వస్తారు ఇన్వైట్ చేస్తే. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. ఎట్లా ఉంటుంది మేడం జనరల్గా సంక్రాంతి పండుగ అక్కడ? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవుతారు. ఉమ్మడి కుటుంబం మాది. సో మా కజిన్స్, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. జనరల్గా మీరు విజయవాడ కానీ అట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా బస్సులు ఇట్లా ఇవి ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఫెస్టివల్ సీజన్లో? మీకు రేట్లు హైక్ అవ్వడం అట్లా ఉంటుందా, లేకపోతే జనరల్గానే ఈజీగా దొరుకుతూ ఉంటాయా? లాస్ట్ 2-3 years అయితే అలానే ఉండేది. చాలా రష్ ఉండేది. బస్ ఫైర్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఈసారి అయితే మాకు చాలా కంఫర్ట్గా దొరికింది బస్సు. నార్మల్ రేటు, రెగ్యులర్గా ఏదైతే ఉంటుందో ఫేర్ అదే రేట్ ఉంది బస్సులో. చాలామంది ఉన్నారు, ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్న? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి ఎట్లా చేస్తారు? పిల్లలతో ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్తున్నారు. ఎట్లా ఉంటుంది సంక్రాంతి? ఇక్కడంటే సంక్రాంతి అంటే ఇక అంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఆంధ్ర అంటే కోడి పందాలు కానీ, ఎద్దుల పందాలు అన్నీ చాలా బాగుంటుంది. పేకాట, కోడి పందాలు అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తుంటారా? మేమైతే చేయము, జస్ట్ చూడటమే. ఓకే సార్, మీరు ఇక్కడ ఫెస్టివల్కేనా? ఫెస్టివల్ ఎట్లా ఉంటుంది సార్ అక్కడ ఫెస్టివల్? బాగానే ఉంటుంది. బాగుంటుందా? కోడి పందాలు ఇట్లా పార్టిసిపేట్ చేస్తుంటారా? మేమేం చెయ్యము, కోడి పందాలు చూస్తాం అంతే. ఓకే. మాది గుడివాడ అండి. నేను అల్వాల్ నుంచి వస్తున్నాను. ముందుగా V6 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లా ఉంటుంది పండుగ హడావిడి? పండుగ అంటే అంతకుముందు బాగా మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా లేదు. హరిదాసులు కనపడట్లేదు, ఎడ్డపందాలు లేవు. ఎడ్డపందాలు బాగా ఇప్పుడు అక్కడ విలేజ్లో అంతా ఎడ్డు బళ్ళు అవన్నీ తీసేశారు. చాలా పండుగ శోభ కొంత తగ్గింది పూర్వం కన్నా ఇప్పుడు. జనరల్గా మీరు మళ్ళీ కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు. పండుగ అంటే సంక్రాంతి అంటే కానీ ఆంధ్రప్రదేశ్ అంటారు, అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది రావడానికి ఇష్టపడతారు, చూడడానికి ఇష్టపడతారు. సో అంటే అప్పటికిప్పటికి తగ్గిందంటారా పూర్తిగా? మనవి మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి కొత్తవి తెచ్చుకుంటున్నాం. హరిదాసులు అంతకుముందు ప్రతిరోజు వచ్చేవాళ్ళు. ఇప్పుడు హరిదాసులు కనపడట్లేదు. మన సాంప్రదాయాలు మనం మర్చిపోతున్నాం. నెక్స్ట్ జనరేషన్కి సాంప్రదాయాలు ఉండకపోవచ్చు మేబీ. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మేడం, పిండి వంటలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి మేడం అక్కడ? బాగుంటాయండి. సో అందరూ అరిసెలు, చెక్కిడాలు, ఇంకా సంథింగ్ అన్ని రకాల. ఓకే. ఆడవాళ్ళంతా పిండి వంటలలో బిజీ అవుతారు అనుకుంటాను. మగవాళ్ళంతా కోడి పందాలు, ఫెస్టివల్స్, కైట్స్ ఎగరేసుకోవడము, ఎడ్ల పందాలు జరిగితే చూడడానికి వెళ్ళడము. సో అట్లా
చూడొచ్చు సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగగా చెప్పుకుంటారు. దాంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇక గత 3 రోజుల నుంచి కూడా నేషనల్ హైవే మీద భారీగా వాహనాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక ఇప్పటికీ కొంత రద్దీ తగ్గిందనే చెప్పుకోవచ్చు. బస్సులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు, ఓన్ వెహికల్స్ కావచ్చు, దాదాపు రెగ్యులర్గా అయితే 40-50 వేల వెహికల్స్ ఈ నేషనల్ హైవే మీద ప్రయాణిస్తుంటాయి. కానీ దసరా ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు దాదాపు 1,00,000కు పైన వెహికల్స్ ఒక రోజులో పాస్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా అటు ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రాంగం. ఇది సంక్రాంతి పండుగకు సంబంధించి స్పెషల్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.